మాకు శ్రీరామ రక్షయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత ఆరాధ్య దైవమై మమ్మేల రావయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత శ్రీ వీర వాసంత జీవహింసను వీటి నిలిచిన మోరయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత కులమతం ములమాట పట్టించుకోమయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత నీ వాక్కులే మాకు వేదాల సమమయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత పరిబ్రహ్మ పరమేశ రూపమే నీవయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత ముమ్మూర్తులా నువ్వు మోక్షాల గనివయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత నల్గొండ నిను బొంది ధన్యమైనాదయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత నరసింహ నీ పేరు జపమాల ఊరయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత అమ్మ దయ అంటూ మము దీవించరావయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత ఓంకార రూపా ఓ నాద బ్రహ్మయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత జేజేలు పలుకుతూ పులకరించేమయ్య. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత. జయ వీర నరసింహ శ్రీ వీర వాసంత వినరండి వినరండి శ్రద్ధతో వినరండి మీరు. వినరండి శ్రద్ధతో వినరండి మీరు. శ్రీలక్ష్మీ నరసింహ రూప వీరరాయ విశేషాలు. లక్ష్మీ నరసింహ రూప వీరరాయ విశేషాలు. వినరండి శ్రద్ధతో వినరండి మీరు. మహనీయుని మహిమలు పుణ్యాత్ముని ప్రతిభలు. మహనీయుని మహిమలు పుణ్యాత్ముని ప్రతిభలు. శ్రీ వసంత నరసింహుని పరమాద్భుత లీలలు. శ్రీ వసంత నరసింహుని పరమాద్భుత లీలలు. వినరండి శ్రద్ధతో వినరండి మీరు. వినరండి శ్రద్ధతో వినరండి మీరు. తరిగిట జంతరిత పరిపూర్ణ జ్ఞానస్వరూపులైన శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారు తను సాగించిన అఖండ తపస్సును నిర్విఘ్నంగా పూర్తి చేసి దైవదత్తమైన దివ్య సందేశానుభూతిని పొంది లోకక్షేమానికి సప్తర్షి సహిత గాయత్రీ బ్రహ్మయజ్ఞమే శరణ్యమని భావించి ఆ యజ్ఞాన్నే మహాయుధంగా స్వీకరించారు. వాతావరణ కాలుష్యం నుండి ప్రజలను రక్షించి సకల ఆయురారోగ్యాలు ప్రసాదించటానికి రాయలవారు యాగాలనే అస్త్రాలుగా సంధించారు. అహింసను పాటించమని చెప్పారు. పూర్వం ఎంతో మంది మునులు ఈ యజ్ఞాలను నిర్వహించి తద్వారా లభించే ఫలితం ద్వారా ఇహలోకం సుఖశాంతులతో వెలిగేలా ప్రయత్నించి పరలోకపు మోక్షద్వారాలకు చేరువయ్యారు. ఆ సదాచారాన్ని శిరసావహిస్తూ నాడు మార్కండేయ వశిష్ఠాది మునులు నిర్వహించిన యజ్ఞాలకు సూచికగా సప్తర్షి సహిత గాయత్రీ బ్రహ్మయజ్ఞం అను బృహత్తర ఆధ్యాత్మిక ప్రయత్నం ద్వారా ప్రపంచాన్ని వసంతంగా ఉంచాలని, నేటి భయంకర ప్రళయ బీభత్సాల నుంచి ప్రజలను రక్షించాలనే వారి సంకల్పానికి ప్రజలు జేజేలు పలుకుతూ కులరహితులై యజ్ఞదీక్షలు వహించి గురుబ్రాహ్మణులుగా మారుతున్నారు. అందరి చేత యాగాలు చేయించి ఊరూరా వాడవాడల ఆయుర్వేద తత్వమైన వేదఘోషలతో పులకించిన పవిత్ర ధూమాన్ని ప్రసరింపజేస్తూ భగవంతుని గూర్చి తెలియజేసే ప్రయత్నంలో తమ వంతు కర్తవ్యాన్ని మనస వాచ కర్మణ ఆచరిస్తున్నారు స్వామివారు. అదిగో ఆ మహాయజ్ఞ వైభవ వేడుకల సంరంభాన్ని చెవులారా వినండి. ఆ దివ్య సౌరభాన్ని మనసారా ఆస్వాదించండి.
పరివేక్షిత తోరణం ఓం వశిష్ఠాయ నమః ఓం భారద్వాజాయ నమః ఓం గౌతమాయ నమః ఓం అత్రియై నమః ఓం విశ్వామిత్రాయ నమః ఓం జమదగ్నై నమః ఓం కాశ్యపాయ నమః వశిష్ఠాది మునివర్యుల పరివేక్షిత తోరణం సకల జీవరాశులకిది సంజీవిని మంత్రము సంజీవిని మంత్రము అల్లదే అల్లదే సప్తర్షి యజ్ఞోత్సవ వైభవం జనములు ఎటు చూసిన శుభకరములు అవతార పురుషునికి నీరాజన స్వాగతాలు ఓంకార స్వరూపిణి గాయత్రి జపఘోషలు ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓంకార స్వరూపిణి గాయత్రి జపఘోషలు కల్లోలిత కలుషాలకు యజ్ఞాలే ఔషధాలు సుగంధాల ధూమాల జనులు చిరంజీవులు శుభకరుణము జపస్మరణము యాగార్పిత మానసం అల్లదే అల్లదే సప్తర్షి యజ్ఞోత్సవ వైభవం నిశ్వాసలు ఓరెత్తి హోమాలే ఈ కుడమికి శాంతులు గాయత్రి జ్ఞాపికలు హృదయముల నిలయాలు వీరరాయలంటేనే వసంతాల పూల జల్లు యజ్ఞాల హవిస్సులు స్వీకరించు హరియతడు అల్లదే అల్లదే సప్తర్షి యజ్ఞోత్సవ వైభవం అల్లదే అల్లదే సప్తర్షి యజ్ఞోత్సవ వైభవం అల్లదే అల్లదే గాయత్రి పరివేష్టిత సౌరభం వశిష్ఠాది మునివర్యుల పరివేక్షిత తోరణం సకల జీవరాశులకిది సంజీవిని మంత్రము అల్లదే అల్లదే సప్తర్షి యజ్ఞోత్సవ వైభవం ఆ వేడుకల గురించి వింటేనే ఇంత ఆనందంగా ఉందే ఆ యజ్ఞాలు కళ్ళారా చూసి మనసారా నిర్వహిస్తే ఎలా ఉంటుందో. అన్నగారు, ఈ యజ్ఞాలు ఎవరైనా చేయొచ్చా? కులమత రహితంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా నిర్వహించవచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు. ఆ యజ్ఞానికి కావలసిన విధానాలు తెలియజేసి మా కోరికను తీర్చండి అన్నగారు. శ్రద్ధగా ఆలకించు నాయన, వివరిస్తాను. స్వచ్ఛమైన మనసుండాలయ్యా, జీవహింసను మాన